కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో ముమ్మరం చేశారు. కౌతాలం మండలం ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి 50 మంది ముస్లిం మైనారిటీ సోదరులు, తెలుగు యువత, జిల్లా నాయకులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి రాఘవేంద్రారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తిప్పలదొడ్డి గ్రామంలో మల్లయ్య ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడివప్ప గౌడ్, కోట్రేష్ గౌడ్, సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బాత్రూములు కడితే కూడా ఇసుక తక్కువ పడుతుంది, అటువంటిది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా, ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే ఒక తెలుగుదేశం పార్టీదే. కనీసం సర్పంచ్లకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా రాత్రి అకౌంట్లో పడితే పొద్దునకంతా మాయమవుతుంది. సర్పంచ్ ఏదైనా చేయాలి గ్రామంలో పని అంటే డబ్బులు ఉండవాడ. ఏ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి మేము కూడా 94 సర్పంచ్ అయ్యా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం. ఏ రోజు కూడా సర్పంచుల నిధులు సీఎం వాడుకునే కాలాలు ఎప్పుడు లేదు. ఈ రోజు ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీకి అభివృద్ధి లేకున్నట్ల ఆయన నిధులు పోతే పోనీ కనీసం సర్పంచుల నిధులతోనైనా సర్పంచులైన గ్రామాలు అభివృద్ధి చేద్దామంటే ఆ డబ్బులు కూడా లేకుండా ఖాళీ చేసేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలా, రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీ అందరి దయ వల్ల మీ అన్న, మీ బావ ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఎవరికి భయపడ